అందరికీ నమస్కారం. పూజ ఈ మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆచారాలు, మంత్రాలు అన్నీ గుర్తొస్తాయి కదా. కాని ఈ ప్రాచీన హిందూ ఆచారం వెనుక అసలు అర్థమేంటి, దానిలో ఉన్న ఒక్కో దశ వెనుక ఎంత అందమైన భావన ఉందో మనమిప్పుడు కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మన ఇంటికి ఎవరైనా చాలా గౌరవనీయమైన అతిథి వస్తే వాళ్ళని ఎలా చూసుకుంటాం? ఎంతో ప్రేమతో, శ్రద్ధగా స్వాగతిస్తాం గదా. పూజ వెనకున్న అసలు సారాంశం కూడా సరిగ్గా ఇదే. దైవాన్ని మన అత్యంత ప్రియమైన, గౌరవనీయమైన అతిథిగా మనసులోకి ఆహ్వానించి సేవ చేయడమే పూజ. సరే, మరి ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా పూజ అసలు సారాంశమేంటో చూద్దాం. ఆ తర్వాత ఆ దైవిక అతిథిని ఎలా స్వాగతించాలి, మనసుని, శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. ఇక ఆ తర్వాత అసలు విషయానికి వస్తే, పూజలో ఉండే ఆ 16 భక్తి చర్యలు ఏంటో తెలుసుకుని చివరగా ఒక పవిత్రమైన వీడ్కోలుతో దీన్ని ముగిద్దాం. ఓకే, ముందుగా పూజ సారాంశం గురించి మాట్లాడుకుందాం. అసలు పూజ అంటే ఏంటి? కేవలం కొన్ని నియమాలని పాటించే ఒక ఆచారమేనా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా? సంస్కృతంలో పూజ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరాధన. కానీ ఇది కేవలం మాటలతో చేసే ప్రార్థన అనుకుంటే పొరపాటే. ఇది మన శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటినీ ఒక్కటి చేసి దైవానికి సమర్పించే ఒక చాలా శక్తివంతమైన ప్రక్రియ అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే పూజ అనేది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక సాధనం, ఒక దారిలాంటిది. ఇది మనల్ని దైవంతో రకరకాల మార్గాల్లో కలుపుతుంది. అంటే మనం చేసే పనుల ద్వారా, అంటే కర్మ ద్వారా, మనకున్న ప్రేమ అంటే భక్తి ద్వారా, అలాగే మనం పొందే అవగాహన అంటే జ్ఞానం ద్వారా, ఇలా అన్ని రకాలుగా మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. అయితే మరి ఈ పూజ వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటి? ఈ ఆచారంలో దైవాన్ని ఒక అతిథిగా ఎలా ఆహ్వానిస్తారు, ఎలా గౌరవిస్తారు, ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఒక చాలా అందమైన పోలిక దాగి ఉంది. ఈ మొత్తం ఆచారంలో భక్తుడు ఒక దయగల యజమాని అయితే, వాళ్ళు ఆరాధించే దైవం అంటే వాళ్ల ఇష్టదేవత ఆ ఇంటికి, ఆ హృదయానికి వచ్చిన అత్యంత గౌరవనీయమైన అతిథి. ఈ భావన, ఇదే మొత్తం పూజకు పునాది. సరే, ఈ ఆరాధనలో మూర్తికి చాలా ప్రత్యేకమైన స్థానముంది. ఎందుకంటే అనంతమైన, రూపం లేని దైవాన్ని మన మనసులో నిలుపుకోవడం కొంచెం కష్టం కదా. అందుకే ఒక రూపం, అది విగ్రహం కావచ్చు లేదా చిత్రం కావచ్చు, మన దృష్టిని ఒక చోట పెట్టడానికి, మన భక్తిని నిలపడానికి సాయపడుతుంది. దాన్నే మనం మూర్తి అంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, హిందువులు దేవుడిని ఆ మూర్తికి మాత్రమే పరిమితం చెయ్యరు. అది చాలామందనుకునే అపోహ. నిజానికి ఆ మూర్తి అనేది భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి, మన ప్రార్థనను ఒకచోట కేంద్రీకరించడానికి ఉపయోగపడే ఒక పవిత్రమైన మాధ్యమం. అసలు పూజ ఎప్పుడు మొదలవుతుంది? దైవానికి ఉపచారాలు మొదలు పెట్టక ముందే భక్తుడిలోనే మొదలవుతుంది. ఆ దైవిక అతిథిని ఆహ్వానించడానికి మనసుని, శరీరాన్ని, చుట్టూ ఉన్న పరిసరాలని, వీటన్నిటినీ ఎలా పవిత్రంగా సిద్ధం చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఈ తయారీలో ప్రతి స్టెప్కి ఒక అర్థం ఉంది. ముందుగా బయట శుద్ధి, అంటే పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా, అలంకారంగా పెట్టుకోవడం. తర్వాత లోపలి శుద్ధి, అదే ఆచమనీయం. 3 సార్లు నీళ్లు తీసుకుని శరీరాన్ని, మనసుని పవిత్రం చేసుకోవడం. ఆ తర్వాత ప్రాణాయామంతో మన శ్వాసని, దాని ద్వారా మనసుని కంట్రోల్లోకి తెచ్చుకుని, ఫైనల్గా సంకల్పంతో అసలీ పూజ ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా చెప్పుకోవడం. ఇలా బయట, లోపల రెండిట్లోనూ సిద్ధమవుతారన్నమాట. సరే, తయారీ అంతా పూర్తయింది. ఇక ఇప్పుడు మనం పూజలో అత్యంత ముఖ్యమైన భాగానికి, అంటే దాని హృదయానికి చేరుకున్నాం. అదే షోడశోపచార పూజ, అంటే ఆ దైవిక అతిథికి ప్రేమతో చేసే 16 రకాల ఉపచారాలు. షోడశ సంస్కృతంలో ఈ మాటకు అర్థం 16. ఈ 16 ఉపచారాలు ఏవో యాంత్రికంగా చేసే పనులు కావు. మళ్ళీ మనం మన అతిథి దగ్గరికే వద్దాం. మన ఇంటికి వచ్చిన అంతటి ముఖ్యమైన అతిథికి మనం ఎలాగైతే సేవ చేస్తామో, ఇవి కూడా అచ్చం అలాగే దైవానికి అందించే ప్రేమపూర్వకమైన సేవలు. ఈ ఉపచారాలు స్వాగతంతో మొదలవుతాయి. ఫస్ట్ స్టెప్ ధ్యానం, అంటే మనస్సులో దైవాన్ని మన హృదయంలోకి ఆహ్వానించడం. తర్వాత
ఆ దైవం కూర్చోవడానికి గౌరవంగా ఒక ఆసనం సమర్పించడం. ఇక చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన అతిథికి ఎలాగైతే కాళ్ళూ చేతులు కడుకోవడానికి నీళ్ళిస్తామో అలాగే పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం సమర్పిస్తాం. స్వాగతం పలికాక ఇక స్నానం, అలంకరణ. పవిత్రమైన నీటితో దైవ స్వరూపానికి స్నానం చేయించి తర్వాత శుభ్రమైన వస్త్రాలు, యజ్ఞోపవీతం, అందమైన ఆభరణాలతో ఎంతో ప్రేమగా శ్రద్ధగా అలంకరిస్తారన్నమాట. ఇక ఇప్పుడు చేసే ఉపచారాలు మన పంచేంద్రియాల్ని దైవసేవలో నిమగ్నం చేస్తాయి. చూడండి, మంచి సువాసన వచ్చే గంధం, పరిమళించే ధూపం, కళ్ళకి అందంగా కనిపించే తాజా పువ్వులు, ఇక దివ్యమైన కాంతినిచ్చే దీపం, ఇవన్నీ కలిస్తే అక్కడ ఎలాంటి పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుందో కదా. అన్నింటిలోనూ ముఖ్యంగా దీపం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. ఈ మంత్రంలో ఉన్నట్టుగా దీపమంటే కేవలం బయటి వెలుగు కాదు, అది మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించే జ్ఞానానికి ఒక ప్రతీక. ఏ ఆతిథ్యమైనా భోజనంతోనే గదా పరిపూర్ణమయ్యేది. అందుకే భక్తితో వండిన తాజా ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భోజనమయ్యాక ముఖవాసన కోసం తాంబూలం కూడా అందించి ఆ దైవిక అతిథిని పూర్తిగా సంతృప్తిపరుస్తారు. సరే, ఉపచారాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు పూజ చివరి దశకు చేరుకుంది. ఈ చివరి చర్యలు ఆ భక్తీ చక్రాన్ని ఒక అర్థవంతమైన ముగింపు దగ్గరికి తీసుకొస్తాయి. ఫైనల్గా ప్రదక్షిణ, నమస్కారం. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో అలాగే భక్తులు దైవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. దీని అర్థమేంటంటే, నా జీవితానికి కేంద్రం నువ్వే అని చెప్పుకోవడం. ఆ తర్వాత ఒక నమస్కారంతో తమ సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తారన్మాట. ఇక చిట్టచివరగా ఈ శక్తివంతమైన సమర్పణ మంత్రంతో పూజ పూర్తవుతుంది. నా శరీరం, నా మాట, నా మనస్సు, వీటితో నేను ఏది చేసినా అదంతా నిస్వార్థంగా నీకే సమర్పిస్తున్నాను అనే ఈ సంపూర్ణ శరణాగతి భావనతో ఈ ఆరాధన ముగిస్తుంది. చూశారు కదా, పూజ అంటే కేవలం కొన్ని ఆచారాల సమాహారం కాదు. అది మన దైవిక అతిథి పట్ల మనం చూపించే ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే ఒక గొప్ప హృదయపూర్వక అనుభవం.